వెలుగుకు వెలుగుగా నిలిచినట్టి ఒక మాటల రవి ఇతడు. కావ్యము కవనము ఇంపుగా రాసే కవి కులఘనుడితడు. హాస్యము భాష్యము ఎరిగిన వాడు, రాయల వారికి అండగా నిలిచాడు. రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు, రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు. మహారాజా, ఈరోజు నా జీవితంలోనే చాలా సంతోషమైన రోజు. నాకు కొడుకు పుట్టాడు. శుభాకాంక్షలు విజయసింహ. మహారాజా, మీరు నా కొడుకుని ఆశీర్వదించాలి. తనకి మీ అందరి ఆశీస్సులు కావాలి. తక్షణమే మేమంతా బయలుదేరుతున్నాం. ధన్యుని మహాప్రభు. సభలోని వారంతా విజయసింహుడి ఇంటికి బయలుదేరుతారు. విజయసింహుడి కొడుకుని చూసిన మహారాజు మరియు మిగిలిన వారంతా ఆ బాలుడి అందాన్ని పొగడసాగారు. కాని తెనాలిరాముడు మాత్రం ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. నిన్ను చూస్తూ ఉంటే గొప్ప పరాక్రమవంతుడివి అయ్యేలాగున్నావు నీ తండ్రి వలె. ఆకారం పట్టి ఎలా అంచనా వేస్తున్నావు? అది ఎలా సాధ్యపడుతుంది? ఇక్కడ కాదు, సభలో దీని గురించి చర్చిద్దాం. వీళ్ళంతా తిరిగి సభకు చేరుకుంటారు. అక్కడ జరిగిన విషయం కోసం చర్చ సాగుతుంది. రామా, ఆకారం బట్టి అంచనా వేయడం సాధ్యపడుతుందా? మహారాజా, ఖచ్చితంగా సాధ్యపడుతుంది. తెనాలిరామ పరీక్షకు అంగీకరించి ఆ పరీక్ష జరిగే చోటుకు వెళ్తాడు. ఆ చోటులో ఒక చెట్టుకి 2 కుండలు వేలాడదీసి ఉంటాయి. తెనాలిరామ, ఆకారం పట్టి అంచనా వేయగలను అన్నావు కదా. ఇక్కడ కనిపిస్తున్న 2 కుండల్లో ఒకటి బరువు ఉన్నది, ఒకటి ఖాళీ కుండ. ఆ కుండలో ఖాళీ కుండ ఏదో చెప్పగలవా? మహారాజా, దానిలో ఎడమ చేతి వైపు ఉన్నది బరువైనది, కుడి చేతి వైపు ఉన్నది ఖాళీకుండ. భలా రామా, భలా. సరిగ్గా చెప్పారు. కానీ ఎలా చెప్పగలిగారు? మహారాజా, ఇదంతా గమనించే ప్రతిభే. బరువుకుండ ఉట్టితాడు దృఢంగా ఉంది, ఖాళీకుండ ఉట్టితాడు గాలికి కదులుతుంది. తెనాలిరామా, అసాధ్యుడివి. సులువుగా భేదిస్తాడు. కొలువున నిలిచిన కవులందరితో భేషనిపిస్తాడు. వికట కవిగానే పేరొందిన వీడు, భాషకు సైతం